హైదరాబాద్లో భారీగా కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టయింది. టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో చేసిన మెరుపు దాడుల్లో దాదాపు 25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడి పదార్థాలు, ప్రమాదకర కెమికల్స్ తెప్పించుకుని కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యిని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కల్తీ ఆహారం నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న పోలీసులు కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి ఉన్నట్లు తెలిపారు. కల్తీ నెయ్యిని పాల పదార్థాలు లేకుండా కేవలం పామాయిల్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, ప్రమాదకర కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలిపి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 100% ప్యూర్ దేశీయ నెయ్యి, ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి పేర్లతో లైసెన్స్, ఎక్స్పైరీ డేట్ లేకుండా నకిలీ లేబుళ్లను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ముడి సరుకు తెప్పించి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు తెలిపారు. కల్తీ రాయుళ్లపై ఉక్కుపాదం మోపేందుకే ఇటీవల టీజీ సేప్ను అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ సిపి సజ్జనర్ స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఫ్లేవర్ కోసం వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ కల్తీ నెయ్యి వాడితే గుండె జబ్బులు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సిపి సజ్జనర్ స్పష్టం చేశారు. మంచి వాసన వస్తుందనే భావనతో ఈ తరహా కల్తీ నెయ్యిని కొనవద్దని ప్రజలకు సూచించారు. కల్తీ ఆహార దందాలో ఉన్న నిందితులపై రాబోయే రోజుల్లో పీడీ యాక్ట్ ప్రయోగానికి రంగం సిద్దం చేస్తామని సజ్జనార్ తెలిపారు. టీజీ సేప్తో సమన్వయం చేసుకుని రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని సిపి సజ్జనార్ వివరించారు. 130 ఎస్టాబ్లిష్మెంట్స్ ని మనం చెక్ చేశాను. దాంట్లో 39 గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాం. అట్లానే 91 గీ సెల్లింగ్ అవుట్లెట్స్ ఉన్నాం. అది ఎట్లా తయారు చేశారంటే ఈ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా యూజ్ చేయడము, ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ ని వాడేసి అది ఒక ఆల్మోస్ట్ టేస్ట్ ఇమిటేట్ అవుతుంది. అది ఆల్మోస్ట్ గీ టేస్ట్ నే వస్తుంది. ఇంకోటి ఈ యొక్క స్కిమ్డ్ మిల్క్ పౌడర్, అంటే మీకు బయట దొరికే ఒక స్కిమ్ మిల్క్ పౌడర్, దాంట్లో కూడా మనకు అది ఆల్మోస్ట్ ఇట్స్ 0% మిల్క్ ఫ్యాట్. మీకు స్కిమ్డ్ మిల్క్ అంటే ఎటువంటి మిల్క్ ఫ్యాట్ ఉండదు. ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, చాలా చోట్ల కూడా స్వీట్లు కూడా మనము ప్యూర్ నీ స్వీట్ అని చెప్తుంటారు. కూడా ఒక రకమైన అడల్ట్రేషన్ ఉంటుంది. ఈ మధ్యలో మనము ఆయుర్వేదిక్ లో కూడా చాలా నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి ఇచ్చే నెయ్యి కూడా ఒక రకమైన అది కూడా అడల్ట్రేషన్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు 4-5 టైప్ అడల్ట్రేషన్ ద్వారా ఈ యొక్క గీ అమ్మడం జరుగుతుంది. ఈ మిల్క్ క్రీమ్ కూడా బయట నుంచి రావడం జరుగుతుంది. మెయిన్లీ హర్యానా, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. కల్తీ నెయ్యికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయని డీసీపీ వైభవ్ గైక్వాడ్ చెప్పారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, లూజు నెయ్యి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై ఆహార భద్రతా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కల్తీ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా తక్కువ ధరకు విక్రయించే నెయ్యి, పాలను కొనుగోలు చేయవద్దని తెలిపారు. కల్తీ ఆహార తయారీపై సమాచారం కోసం డయల్ హెచ్ఫాస్ట్ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 8712661212కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ అడల్ట్రేషన్ చేస్తారు. ఒకటి ఈ మిల్క్ ఫ్యాట్లో కొన్ని మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, ఫ్లేవర్ కోసం ఇది అరోమాటిక్ ఫ్లేవర్ కోసం ఇది సిఈసి కెమికల్ మిక్స్ చేయడం, తర్వాత టెక్స్చర్ కోసం స్టార్చ్ మిక్స్ చేయడం, రవా, వేరే ఉప్మా ఈ టైప్ లో స్టార్చ్ మిక్స్ చేసి అది టెక్స్చర్ క్రియేట్ చేస్తారు. సో అదే ఒక టైప్ లో వైలేషన్స్ ఉంది. సో వితౌట్ మిల్క్ ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, దీంట్లో 0 ఫ్యాట్ ఉంది మిల్క్ ఫ్యాట్. వాళ్ళు పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత ఈ సిఈసి కెమికల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ మిక్స్ చేయడం అండ్ స్టార్చ్ మిక్స్ చేయడం నడుస్తుంది. సో ఈ రకాలుగా వాళ్ళు ఈ ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. 100 లీటర్లో ఘీలో 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. ఆ టేస్ట్ మేనేజ్ చేయడానికి మళ్ళీ 7 to 8 kgs వనస్పతి మిక్స్ చేస్తారు. సో ఈ రకంగా వాళ్ళు ఈ టేస్ట్ మేనేజ్ చేస్తారు.